Good evening, madam. Good evening, ma. ఏమింగా అందరూ ఏం గీత వెళ్ళిపోయినా Good afternoon, madam. గుడ్ ఆఫ్టర్నూన్ మా గుడ్ ఆఫ్టర్నూన్
ఓకేమ్మా. ఏం చెప్పుకుంటా అంటిమ్మా? ఏం చెప్తా ఇంటిమి? హలో హలో, వినపడలేదమ్మా? చెప్పండి మేడం. వినపడలేదా? ఏం చెప్తా అంటిమి? వినపడతాను మేడం. ఈ టీడీఎస్ అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు? ఇన్కమ్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ ఇన్కమ్ అనేది ఆస్తులపైన కావచ్చు, తర్వాత బాడుగులపైన రెంట్లు అనేది రావడం, తర్వాత జీతము, ఇలాంటి వాటిపైన ఇంకా ఎక్కువ సంపాదించినా కూడా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కు పే చేయాలి. ట్యాక్స్ అనేది పే చేయాలి. అలా పే చేసేప్పుడు పాన్ కార్డ్ అనేది పాన్ నెంబర్ బ్యాంక్లో లింక్ అయ్యి ఉంటే ట్యాక్స్ అనేది కొంతగా తగ్గడం జరుగుతుంది. లేనిచో 10%, 20%, 30% ఇలా పెంచుకుంటూ, అంటే అట్లా వస్తువులను దీనిలను బట్టి, అంటే శాలరీని కానీ, తర్వాత ఇంకా ఏమి హార్స్ రేసెస్ ఉన్నాయి, లాటరీస్ ఉన్నాయి, అట్లా ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అనేది ఇది జిఎస్టీ కాదు, జిఎస్టీకి లోబడి ఉండేటటువంటిదే ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ అంటే. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ వచ్చినటువంటి ఆదాయము ఏదైనా కావచ్చు, ఆ దానిపైన టీడీఎస్ అనేది కట్టాల్సి ఉంటుంది. తర్వాత మామూలుగా ఎంప్లాయర్స్ వాళ్ళకు వచ్చినటువంటి బేసిక్ పైన 3%, 4%, 30% ఎంతో వాళ్ళు కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఎంప్లాయర్స్ అంటే 2,50,000 వరకు ఏమీ ఉండదు. తర్వాత దానికి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అది టీడీఎస్ కట్ అవుతుందన్నమాట. అర్థమైందా? తర్వాత ఈ వస్తువులకి దేనికి కాదు, అది రెంట్లకైతే సెక్షన్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్స్ ద్వారా సెక్షన్స్ లాగా, అంటే డివైడ్ ముందే చేసి ఉంటారనమాట. పలాందానికి ఇంత ట్యాక్స్, పలాందానికి. ఇక్కడ మామూలుగా వేస్తారు కదా కాస్మెటిక్స్, వాటికంతా కూడా ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా వేస్తారా లేదా? ట్యాక్స్ అనేటటువంటిది ట్యాక్స్ వేస్తారా లేదమ్మా? ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా వేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా టీడీఎస్ అనేటటువంటిది జిఎస్టీతో సంబంధం లేకుండా, జిఎస్టీ అనేది గూడ్స్ పరంగానే కాబట్టి సంబంధం లేకుండా దీనికి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ఆధారం ఏవైతే ఉన్నాయో వాటిపైన ట్యాక్స్. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎంత పర్సెంట్ అంటే ఇచ్చినటువంటి టార్గెట్ను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ టీడీఎస్ని ప్రతి ఒక్కరూ కూడా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత హార్స్ రేసు, ఇంకా నెక్స్ట్ లాటరీ, వీటివన్నింటిపైన కూడా 30% కంపల్సరీ. పాన్ ఉన్నా లేకపోయినా కూడా 30% క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అదే ఎంప్లాయర్స్ అయితే పాన్ ఉండేదానివల్ల కొంత మొత్తం అనేది తగ్గడం జరుగుతుంది. ఓకేనమ్మా? అర్థమైందా? తర్వాత స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా?
నో మేడం. ఓకే. ఇక్కడ వచ్చి మొట్టమొదటగా నేను దాంట్లో ఉన్న పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా కంపెనీ క్రియేషన్. ప్రతి ఒక్కదానికి కూడా మనం స్టార్ట్ చేసాము అంటే ప్రతి ఒక్కసారి కూడా ఏం క్రియేట్ చేసుకోవాలా? కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీని క్రియేట్ చేయాలా వద్దా? ఆల్ట్ F1 ఎంటర్, క్రియేట్ కంపెనీ. ఏదో ఒక కంపెనీని క్రియేట్ చేసుకుందాం. ఏ కంపెనీని క్రియేట్ చేస్తాం? ఏ కంపెనీని క్రియేట్ చేస్తామా? చెప్పండి. కమల, ఎంటర్. కమల మెయిలింగ్ అడ్రస్. తర్వాత ఇది ఇండియా, ఇది బెంగళూరు పెడదాం. ఇండియా, ఎంటర్. ఇక్కడ వచ్చే స్టేట్ వచ్చి కర్ణాటక పెడదాం. ఓకే. మనకి ఎక్కడ కంపెనీలు ఉన్నాయా? కర్ణాటక. కర్ణాటక పిన్ కోడ్ వచ్చి 50096 అమౌంట్. 50096 56. కర్ణాటకకు తెలుసా మీకు? లేదంటే అవి ఇది కాదు. 560069. తర్వాత ఇదంతా అట్లే ఉంటుంది. 142001. ఓకే, అవన్నీ కూడా అట్లే ఉంటాయి. ఎంటర్ ఇచ్చేస్తాం. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే F11లోకి పోయి F11 ప్రెస్ చేసి తర్వాత ఇక్కడ F3 1 2 ఇక్కడ చూడండి 1 2 3 ఎంటర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ చూడండి ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఎస్, ఎంటర్. సెట్ ఆల్టర్ TDS డీటెయిల్స్. ఎస్, ఎంటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము నచ్చినటువంటిది అంటే మనకు ప్రాబ్లం ఉంటే సరే కంపెనీ TDS డిడక్టర్ డీటెయిల్స్, కంపెనీ యొక్క TDS డిడక్టర్ యొక్క డీటెయిల్స్, TAN రిజిస్ట్రేషన్ నంబర్, అకౌంట్ నెంబర్, TAN అకౌంట్ నెంబర్, ఇక్కడ కంపెనీ అనేది అట్లే ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం అక్కడంతా కూడా ట్యాక్స్ TAN రిజిస్ట్రేషన్ నెంబర్ అవి వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. డిడక్టర్ టైప్ వచ్చి కంపెనీ ఎంటర్. ఇక్కడ కంపెనీ ఎంటర్. తర్వాత సెట్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్. ఇది అవసరం లేదు మనకు, ఇది అవసరం. అది ఎంటర్ ఎంటర్. తర్వాత TDS పాన్ నాట్ అవైలబుల్. రేట్ ఆఫ్ TDS ఇఫ్ పాన్ నాట్ అవైలబుల్ 20% అంట పాన్ లేకపోతే. ఇగ్నోర్ IT ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ DADS డిడక్షన్. ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ TDS డిడక్షన్. యాక్టివేట్ TDS ఫర్ స్టాక్ ఐటమ్స్.
ఓకే, ఇది కంపెనీ ఇగ్నోర్ ఇఫ్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్ యాక్టివేట్ టీడీఎస్ ఫర్ షాక్ ఐటమ్స్. ఓకే, ఇది అయిన తర్వాత ఎంటర్ ఇచ్చేసి ఓకే ఇది ఓకేమా. తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత కంపెనీ క్రియేషన్ అయిపోయింది. కంపెనీ టీడీఎస్ డిడక్టర్ అక్కడ చూడండి కంపెనీ ఉంది. తర్వాత డిడక్షన్ టైప్ వచ్చి కంపెనీ. తర్వాత దీంట్లోకి వస్తే ఇది చూడండి, ఇదే దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, గేట్ వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో, అట్లే కిందకు వస్తే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, స్టాక్ సమ్మరీ, రేషియో అనాలిసిస్, డిస్ప్లే ఉందా. ఆ డిస్ప్లేలోకి వస్తే ఇక్కడ చూడండి వర్కింగ్ క్యాపిటల్ కమలా అని ఉంది, క్విక్ రేషియో మీకు ఉన్నాయి కదా ఇవే, టర్న్ ఓవర్ రేషియో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ఉందా ఇప్పుడు ఉందేమో కదమ్మా, లేదా ఇక్కడ డిస్ప్లేలోకి వస్తాం. ఇక్కడ చూడండి డిస్ప్లేలోకి వస్తే ఏం రిపోర్ట్స్, ఇది దేనికి సంబంధించింది మా వినపడుతున్నారా? హలో చెప్పండి మేడం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డిస్ప్లే మెనూ ఉంది. డిస్ప్లే మెనూలోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తాము అంటే స్టాట్యూటరీ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్లో టీడీఎస్ రిపోర్ట్స్ అర్థమవుతుందా? చూడండి మళ్ళా ఒకసారి. ఇప్పుడు ఇక్కడే గెట్వే ఆఫ్ టాలీ, తర్వాత డిస్ప్లే, ఎంటర్, తర్వాత స్టాట్యూటరీ రిపోర్ట్స్, ఆఫ్టర్ అక్కడ గెట్వే ఆఫ్ టాలీ, ఆఫ్టర్ డిస్ప్లే, ఆఫ్టర్ స్టాట్యూటరీ రిపోర్ట్స్. ఓకే, ఇక్కడ ఏముంది టీడీఎస్ రిపోర్ట్స్ చూడండి. టీడీఎస్ రిపోర్ట్లో ఫామ్ 26Q, ఫామ్ 27Q అంటే కంప్యూటేషన్ అది. తర్వాత చలాన రీకన్సిలేషన్, ఓకే, టీడీఎస్ రిటర్న్స్ వచ్చిందా? ఓకే, టీడీఎస్ రిపోర్ట్స్ ఇక్కడ స్టాట్యూటరీ రిపోర్ట్లో టీడీఎస్ రిపోర్ట్స్ ఎంటర్ ఇస్తే టీడీఎస్ రిటర్న్స్ అని. తర్వాత ఇక్కడ రిటర్న్ ట్రాన్సాక్షన్ బుక్, చలాన్ రీకన్సిలేషన్, తర్వాత టీడీఎస్ అవుట్ స్టాండింగ్, లెడ్జర్స్ వితౌట్ పాన్. ఇవి టీడీఎస్ రిపోర్ట్స్ అనమాట. ఏమి ఫస్ట్ వన్ ఏమి కంప్యూటేషన్, ఇక్కడ ఫామ్ 26Q, ఫామ్ 27Q అని ఉంది. స్టాట్యూటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, ఇక్కడ కూడా ఎస్ పెడతాం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు కంపెనీ టీడీఎస్ డిడక్టర్ డీటెయిల్స్ అన్న, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మనకు తెలీదు, ఇక్కడ కంపెనీ, ఓకే, తర్వాత ఇది కంపెనీ, ఎంటర్. ఇక్కడ మనము
పర్సంటేజ్ ఎంతైతే అంత ఇస్తామన్నమాట. 20% అయింది కదా. తర్వాత ఇక్కడికి వస్తే యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఇక్కడ వేసి పెట్టాలి. యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ ఏవైనా ఉంటే అక్కడ ఇస్తామన్నమాట. ఎంటర్, బ్యాక్ వచ్చేస్తాం. తర్వాత ఓకే, ఇప్పుడు స్టాట్యూటరీ రిపోర్ట్, టీడీఎస్ రిపోర్ట్. ఇప్పుడు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి నేను దీంట్లో పెడతా చూడండి. మనం టైప్స్ ఆఫ్ టీడీఎస్ రిపోర్ట్స్, టైప్స్ ఆఫ్ టీడీఎస్ రిపోర్ట్స్. వాట్సాప్లో చూడండి మా. చూస్తున్నారా అదే వచ్చిండేది. చూస్తాను మేడం. ఓకే, మనకు అక్కడ ఉన్నవి ఇక్కడ ఓకే. ఇప్పుడు చూడండి, టీడీఎస్ రిటర్న్స్ అనమాట. ఈ టీడీఎస్ రిటర్న్స్ అనేది మామూలుగా వచ్చేసినటువంటి సాలరీని 1 ఇయర్కు క్యాలిక్యులేట్ చేసి, నేను నిన్న చెప్పినాను 1 ఇయర్కు క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సంటేజ్ అయితే గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుందో ఆ మొత్తాన్ని గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంత ఇప్పుడు సాలరీ సపోజ్ 1 lakh అట్లా వస్తూ ఉంది అనుకోండి, ఇయర్కి ఎంత 12 lakhs అవుతుంది. కాబట్టి దాంట్లో 30% గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది వితౌట్ పాన్. లేదు పాన్ ఉంది ఇంకా తక్కువ, 30% అంటే ఎంత చూడండి, 3 lakhs రూపీస్ మామూలుగా ఎత్తుకుంటే ఒక 3 lakhs రూపీస్ గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. దానికి ఏవైనా పిఎఫ్ అంట అట్లా ఏవైనా కొన్ని చూపించి మిగతాటివి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అది అక్కడ చూడండి, టీడీఎస్ రిటర్న్స్ అనేది ఫామ్ 26Q ఏమొస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఫామ్ 26Q అంటే దీని ప్రకారము స్టాటిస్టిక్స్, వోచర్స్, ఇంక్లూడెడ్ ట్రాన్సాక్షన్, ఎక్స్క్లూడెడ్ ట్రాన్సాక్షన్స్, అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్. తర్వాత డిడక్షన్ డీటెయిల్స్, డిడక్షన్ అట్ నార్మల్ రేట్, డిడక్షన్ అట్ హయ్యర్ రేట్, లోయర్ రేటెడ్ ట్యాక్సిబుల్ ఎక్స్పెన్స్, జీరో రేటెడ్ ట్యాక్సిబుల్ ఎక్స్పెన్స్ అండర్ ఎగ్జంప్షన్ లిమిటెడ్. తర్వాత ఎగ్జామ్ట్ ఇన్ లియో ఆఫ్ పాన్ అవైలబుల్ అన్నప్పుడు ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. అసెస్బుల్ వాల్యూ ఇక్కడ చూడండి, అసెస్బుల్ వాల్యూ వీళ్ళకి వచ్చే అంటే ఎంత ఆ ప్రాపర్టీ ఇన్కమ్ అంతా కూడా ఎంత. తర్వాత ట్యాక్స్ డిడక్టెడ్ కరెంట్ పీరియడ్, ఈ పీరియడ్లో తగ్గించేది. తర్వాత బ్యాలెన్స్ డిడక్టబుల్ ఎంత డిడక్ట్ అయిపోయింది, తర్వాత డిడక్ట్ అయిన తర్వాత బ్యాలెన్స్. తర్వాత టోటల్ డిడక్టెడ్, ఇంక్లూడెడ్ ట్రాన్సాక్షన్స్, నాట్ ఇంక్లూడెడ్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ డీటెయిల్స్ అదంతా వస్తుంది అనమాట. ఇలా టీడీఎస్ అనేది
ఇది చేస్తారు. తర్వాత ఫామ్ 27 క్యూ సేమ్ ఫామ్ 27లో కూడా ఇదే ఉంటాయి అన్నమాట. తర్వాత రిటర్న్ ట్రాన్సాక్షన్ బుక్. ఇక్కడ చూడండి, రిటర్న్ ట్రాన్సాక్షన్ బుక్ డేట్ నుంచి ఇప్పుడు మార్చ్ 1 నుంచి ఫిబ్రవరి ఎండింగ్కి టు డేట్ ట్యాక్స్ టైపు ఈజ్ మోడిఫైడ్. అంటే ట్యాక్స్ టైప్ అనమాట, ఏది అనేది ఏ ట్యాక్స్. తర్వాత చలాన్ రీకన్సిలేషన్. ఇక్కడ చూడండి, చలాన్ రీకన్సిలేషన్ కంప్యూటేషన్ ది డిడక్షన్ డీటెయిల్స్. In this section, the assessable value of expenses and advances, TDS deducted amount and the balance deductible at normal and lower rate is displayed. ఇది ఇందాక చూడలే, మనము చూస్తే దీంట్లో ఫామ్ 26 క్యూలో ఫామ్ 27 క్యూలో నార్మల్ హయ్యర్ రేటు అవన్నీ చూస్తే ఉన్నాయా? ఫామ్లో ఉన్నాయా లేదమ్మా? హలో, ఇక్కడ లేవమ్మా? ఏదో ఈడ డిడక్షన్ అట్ నార్మల్ రేట్, డిడక్షన్ అట్ హయ్యర్ రేట్ ఉన్నాయమ్మా? హలో 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 మా వినపడలేదా? మేడం వినపడలేదా రేవంత్? చెప్పండి మేడం. ఓకే, ఇక్కడ మా డిడక్షన్ అట్ నార్మల్ రేటు, డిడక్షన్ అట్ హయ్యర్ రేటు, లోయర్ రేటెడ్ ట్యాక్సిబుల్ ఎక్స్పెన్సెస్ అనేది ఏమి డిడక్షన్ డీటెయిల్స్ అన్నమాట. కంప్యూటేషన్. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇన్ దిస్ సెక్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ టీడీఎస్ పెయిడ్ డ్యూరింగ్ ద కరెంట్ అండ్ ప్రీవియస్ మంత్ అండ్ ద బ్యాలెన్స్ పేబుల్ ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, ఈడ దీనిలోనే ఉన్నాయి చూడండి, అసెస్బుల్ వాల్యూ, పేమెంట్ ఇన్ ది సెషన్ ద డీటెయిల్స్ ఆఫ్ టీడీఎస్ పెయిడ్ డ్యూరింగ్ ద కరెంట్ అండ్ ప్రీవియస్ మంత్స్. కరెంట్ పీరియడ్ ప్రీవియస్ మంత్స్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చేసేటప్పుడే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము డేట్స్ వేసుకుంటాము. ఇది వేసుకున్నప్పుడు మన ప్రాబ్లం వేసినప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఏమి టీడీఎస్ కంప్యూటేషన్ రిపోర్ట్లో గో టు గెట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే స్టాట్యూటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, కంప్యూటేషన్ అని ఇక్కడ మనం ఇంతకుముందు ఇది చేస్తున్నాం కదా. చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, బి పాయింట్ చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, ఎంటర్ ఇచ్చిన తర్వాత స్టాట్యూటరీ రిపోర్ట్స్, తర్వాత ఇందులోకి వస్తే టీడీఎస్ రిపోర్ట్, ఇక్కడ కంప్యూటేషన్, టీడీఎస్ రిటర్న్స్ అని. ఓకే, తర్వాత చలాన్ రీకన్సిలేషన్ ఇక్కడ ఉంది చూడండి. చలాన్ రీకన్సిలేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ the details of payment of tax deducted at source are required to be furnished in the TDS certificate issued to the deductee. ఇది చలాన్ రీకన్సిలేషన్. డిడక్టర్ ఎవరు, డిడక్టీ ఎవరు? డిడక్టీ. ఫర్ దిస్ పర్పస్ ద చలానా డీటెయిల్స్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాంక్ చలానా నంబర్, డేటు, బ్యాంకు నేము, BSR కోడ్ ఎట్సెట్రా ఆర్ రిక్వైర్డ్ టు బి స్పెసిఫైడ్. Tally ERP9 allows the user to enter all the required information as specified by the status by using the Chalana reconciliation facility. ఇక్కడ డిడక్టీ అనేటటువంటి వాడు చలానా అంటే తీసేసుకున్నటువంటి మొత్తానికి తర్వాత మళ్ళీ చలానా అనేది రీకన్సిలేషన్ చేసి, అంటే నివేదిక అనేటటువంటిది ఒక తయారు చేసి
తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ ఉంది చూడండి, బిఎస్ఆర్ కోడ్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూడండి. డేటు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ ఫర్నిష్డ్ టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ టు ద డిడక్టివ్. ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, డేటు, పర్టికులర్స్, టీడీఎస్, క్వార్టర్ పీరియడ్, సెక్షన్ నెంబర్, ఫ్రమ్ టు, ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా మనం ప్రాబ్లం వేసినప్పుడు ఫిల్ చేస్తామన్నమాట. ఇక్కడ డేటు, పర్టికులర్స్, ఈ టీడీఎస్, క్వార్టర్ పీరియడ్, ఫ్రమ్ టు, ఎప్పటి నుంచి ఎక్కడి వరకు. ఇప్పుడు మార్చ్ 1 నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు. తర్వాత సెక్షన్ నెంబర్, సెక్షన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, నిన్న కూడా చెప్పినా అనుకుంటా, 194, 195 ఇట్లా సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా సెక్షన్స్ ఉన్నాయి. నా దగ్గర ఉందేమో, వాట్సాప్లో పెడతాను. ప్రతిదానికి సెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. నేను రేపు పెడతాను. ప్రతిదానికి కూడా సెక్షన్స్ అనేటివి ఉంటాయమ్మా. ఇప్పుడు 194 ఇప్పుడు సపోజ్ రెంట్ అనుకోండి, రెంట్కి ఇక్కడ మనము డేటు అదంతా వేసి రెంట్ అనుకోండి, రెంట్కి వచ్చేసి 194I అనేది 194I అనేది ఒక ఇది అనమాట. ఏమి దీంట్లో వచ్చేటటువంటి నెంబర్స్ అనమాట, యాక్ట్ చట్టాలన్నమాట. 194I ప్రకారము రెంట్కి ఎంత ట్యాక్స్ తీసుకోవాలా, 3%, 5% అని. మామూలుగా అయితే 3% ట్యాక్స్. రెంటు మనకు ఇండ్లు చాలా ఉంటాయి, ఆ బాడుగులు వస్తాయి, దానికి కూడా ఇన్కమ్ పే చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 2.5 లక్ష తరువాత ఎంతైతే ఉంటుందో ఆ మొత్తానికి ట్యాక్స్ అనేది పే చేయాలా అని. కాబట్టి 2.5 లక్ష తరువాత వచ్చినటువంటి రెంట్ కూడా 3% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది వితౌట్ పాన్ అయినా విత్ పాన్ అయినా 3% ట్యాక్స్ పే చేయాలి. అదేవిధంగా సాలరీస్ అనుకోండి, సాలరీస్కి వచ్చేసి ఇప్పుడు రెంట్కి వచ్చి 10% అంటే సాలరీస్ 192 సెక్షన్ 192 అది గుర్తుపెట్టుకోండి. 192 సెక్షన్ ప్రకారము, యాక్ట్ ప్రకారం సాలరీస్కి వచ్చి 3%, రెంట్కి వచ్చేసి 10% పే చేస్తే సాలరీస్కి వచ్చి 3%, ఇలా ట్యాక్స్లు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చలానా రీకన్సిలేషన్ ఇదే కదా, ఇక్కడ ఉంది చూడండి. గో టు గెట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే స్టాట్యూటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్. మనం టీడీఎస్ రిపోర్ట్లోనే కదా ఇక్కడ చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు గెట్వే ఆఫ్ టాలీ, తర్వాత ఇందులో గో టు డిస్ప్లే, ఎంటర్, సెకండ్ పాయింట్లో చూడండి, ఎంటర్, తర్వాత డిస్ప్లే అయిన తర్వాత స్టాట్యూటరీ రిపోర్ట్స్, ఎంటర్, తర్వాత టీడీఎస్ రిపోర్ట్స్, ఎంటర్, చలాన్ రీకన్సిలేషన్, చలాన్ రీకన్సిలేషన్. అది ఇది అయిన తర్వాత చలాన్ రీకన్సిలేషన్ అయింది. అయిన తర్వాత ఓకే, ఇది చలాన్ రీకన్సిలేషన్. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇక్కడ ఇది చూడండి, ఇందులో ఏముందో చూడండి. రెస్పెక్ట్ ఆఫ్ బ్యాంక్ చలానా నంబర్, బ్యాంకు చలాన్ నంబర్. ఇక్కడ చూడండి, టీడీఎస్ చలాన్ రీకన్సిలేషన్, బ్యాంకు చలాన్ అనేది ఉంటుందన్నమాట. అంటే చెక్కు డీడీ నంబర్, చెక్కు డీడీ డేట్ ఇట్లా ఉంటాయి, రెసిడెంట్ టైప్ చెక్కు నంబర్ అనమాట, చలాన్ నంబర్. తర్వాత డేటు, బ్యాంకు నేమ్, బ్యాంకు నేము, తర్వాత బిఎస్ఆర్ కోడ్, ఇక్కడ బిఎస్ఆర్ కోడు,
తర్వాత ఎట్సెట్రా ఆర్ రిక్వైర్డ్ టు బి స్పెసిఫైడ్. తర్వాత ఓచర్ నంబరు అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయబడతాయి. తర్వాత థర్డ్ వన్ రిటర్న్స్. తర్వాత రిటర్న్స్ ఇక్కడ రిటర్న్ ట్రాన్సాక్షన్ బుక్. కార్పొరేట్ అండ్ నాన్ కార్పొరేట్ ఎంటిటీస్ డిడక్టర్స్ responsible for making payments to third parties deductees and deducting tax at source at the prescribed rates on such payments are required to furnish TDS returns containing details of deductee and the payment details relating to the deposit of such tax to Income Tax Department. TDS Tally ERP9 also you to generate and print statutory returns in physical as well as uploadable formats as prescribed by the government. In Tally ERP9 you can generate the following quarterly, annually returns. ఇక్కడ ఫామ్ 16A అని ఉంది. ఫామ్ 16A అంటే ఇక్కడ పాన్ కార్డు లేకపోతే ఫామ్ 16A అని రాస్తాం, అది అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ ఇట్లా అంటారు కదా, ఎంప్లాయర్కి చెందినటువంటి ఇంకా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే అందరికీ ఉంటుందో అన్నీను కూడా కలిపి ఓకే. ఇప్పుడు మనకు మామూలుగా ఏమి ఆధార్ కార్డులో అన్నీ తెలిసిపోతాయి. పాన్ కార్డులో ఇప్పుడు సపోజ్ ఇంట్లో 2-3 ఉన్నారు. ఇప్పుడు మేమున్నాం, మా ఇంట్లో ఇప్పుడు 4 ఎర్నర్స్ అనమాట. 4 ఎర్నర్స్. అమ్మా అందరు మా పెద్ద బాబు వింటున్నారా? ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా అన్నీ కూడా కంబైన్డ్గా ఎవరెవరిది వాళ్ళకి ట్యాక్స్ కాకుండా అందరికీ కూడా కొన్ని అవి తెలిసినట్టుగా ఉన్నాయి అంటే వాటన్నింటిపైన కూడా ట్యాక్స్ అనేది గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటారు కదా, బినామీ పేర్లతో ఆస్తులు పెట్టినారు అవన్నీ అనేసని. అది బినామీ పేర్లతో ఎందుకు పెడతారు? ఈ ట్యాక్స్ని కట్టకుండా బినామీ పేర్లతో పెట్టుకుంటారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ నాకే దండిగా వస్తుంది, మీ అందరి పేరుతో కొంచెం కొంచెం పెట్టేసినానంటే నాకు ట్యాక్స్ అనేది తక్కువ వస్తుందా లేదా? వస్తుందా లేదమ్మా? హలో హలో వస్తుంది మేడం. అది అదే విధంగా అట్లా బినామీ పేర్లతో పెట్టుకుంటారనమాట. కాకపోతే ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ అయ్యే కొద్దీ ట్యాక్స్ రేట్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. అందుకని అట్లా చేస్తారు, అందుకని అలా చేస్తారు. తర్వాత ఇప్పుడు రిటర్న్స్, ఇప్పుడు థర్డ్ పార్టీ అట్లా ఏమైనా పెట్టేసి ఉంటారు. ఫామ్ 60A. తర్వాత ఇక్కడ చూడండి, ఫామ్ 26Q, అనెక్సర్ టు 26Q, ఫామ్ 27Q, అనెక్సర్ టు 27Q, ఫామ్ 26, అనెక్సర్ టు 26, ఫామ్ 27, అనెక్సర్ టు 27 టు జనరేట్ టీడీఎస్ రిటర్న్. ఇవన్నీ కూడా ఏమి, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పినాను కదా, ఇందాక ఫామ్ 26Q చూస్తారు కదా మీరు, అదో ఇది కూడా ఏమి రిటర్న్స్ అనమాట, ట్యాక్స్ రిటర్న్స్. ఆ విధంగా అన్ని నంబర్లకు కూడా ఈ విధంగా ట్యాక్స్ రిటర్న్స్ అనేటివి ఉంటాయి. తర్వాత ఈటీడీఎస్ రిటర్న్స్ సేమ్, ఇవి కూడా అంతే. టీడీఎస్ రిపోర్ట్స్, ఈ రిటర్న్ అండ్ ఈటీడీఎస్. ఈ అంటే ఏం లేదు ఇక్కడ. ఇన్ టాలీ ERP9 ద రిటర్న్ మెనూ డిస్ప్లేస్ ద ఈటీడీఎస్ క్వార్టర్లీ యాన్యువల్ ఫార్మ్స్ which can be exported and validated with the file validation utility to view the ETDS forms. ఓకే, ఇక్కడ ETD అంటే ఏమంటే ఇక్కడ ఏమంటే మా ట్యాక్స్ అనేది మంత్లీ కూడా మా ఇప్పుడు ఇయర్ వైజ్ చేస్తారు, ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇయర్కు సపోజ్ మనం 2 lakhs కట్టాలా, లేదు 1,20,000 కట్టాలి అంటే మనం మంత్కి 10,000 పే చేసేస్తామంటే 1,20,000 అయిపోతుందా లేదా ఇయర్కి? లేదు, 3 monthsకి ఒకసారి 30,000 కట్టినామంటే కూడా ఇయర్కి
ట్యాక్స్ అనేది సరిపోతుందా లేదమ్మా? సరిపోతుందా లేదా? ఆ విధంగా కూడా కట్టుకోవడానికే ఈ టీడీఎస్ రిటర్న్స్ అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత అవుట్ స్టాండింగ్స్ అంటే ఏం అవుట్ స్టాండింగ్స్ అంటే చెల్లించాల్సినవి మేడం. ఇంకా చెల్లించాల్సినవి. టీడీఎస్ అవుట్ స్టాండింగ్ ఇన్ టాలీ ERP 9 యూ కెన్ జనరేట్ ద ఫాలోయింగ్ టీడీఎస్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్. దీంట్లో టీడీఎస్ పేబుల్, లెడ్జర్ వైజ్ టీడీఎస్ పేబుల్, నేచర్ ఆఫ్ పేమెంట్, టీడీఎస్ నాట్ డిడక్టెడ్. ఇందులో కూడా దీన్ని కూడా ఎలా చేస్తాము అంటే గో టు గెట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, స్టాట్యూటరీ రిపోర్ట్, టీడీఎస్ రిపోర్ట్స్, అవుట్ స్టాండింగ్, టీడీఎస్ పేబుల్స్, లెడ్జర్ వైజ్ టీడీఎస్ పేబుల్, నేచర్ ఆఫ్ పేమెంట్, టీడీఎస్ నాట్ డిడక్టెడ్. ఓకే, ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ చూడండి, ఇక్కడ ఉందా లేదా? టీడీఎస్ అవుట్ స్టాండింగ్లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ అవుట్ స్టాండింగ్, నేచర్ ఆఫ్ పేమెంట్ అవుట్ స్టాండింగ్, నేచర్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ మనం ఆల్ ఐటమ్సా ఏవి అనేది. తర్వాత నేచర్ ఆఫ్ పేమెంట్, కంపెనీ, నాన్ కంపెనీ, టోటల్ పెయింటింగ్. అంటే ఇక్కడ రెసిడెన్స్, నాన్ రెసిడెన్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంటే మన భారతీయులా కాదా, విదేశీయులా, ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఎగ్జంప్షన్ రిపోర్ట్స్. ఎగ్జంప్షన్ ఇన్ టాలీ ERP 9 యూ కెన్ జనరేట్ వేరియస్ టీడీఎస్ ఎగ్జంప్షన్ రిపోర్ట్స్ టు హెల్ప్ ట్రాక్ అండ్ రెక్టిఫై ఎనీ discrepancies in TDS entries. Tally ERP 9 allows you to generate exemption reports to track migrated vouchers, migrated bills, TDS masters with advanced configuration. Migrates TDS vouchers, TDS masters without PAN details and TDS masters without deductive type. To view TDS exemption reports. దీనికి ఏమి మామూలుగానే గో టు గెట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, స్టాట్యూటరీ రిపోర్ట్స్, DDS రిపోర్ట్స్, ఎగ్జంప్షన్ రిపోర్ట్స్. ఇలా టీడీఎస్ అనేటటువంటిది టైప్స్. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటివి టీడీఎస్ రిటర్న్స్ టైప్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, లెడ్జర్స్ వితౌట్ పాన్ లేకపోతే ఎలా చేస్తారు? వితౌట్ పాన్ కార్డు లేకపోతే లెడ్జర్స్ ఎలా ఉంటాయి, పాన్ ఉంటే ఎలా ఉంటుంది అంటే పర్సంటేజ్లు అనేటివి క్యాలిక్యులేట్ చేసేటివి అనమాట. పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసేటటువంటిది పాన్ ఉంటే ఎలా ఉంటుంది, పాన్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? టైప్స్ ఆఫ్ టీడీఎస్ రిపోర్ట్స్. మొత్తానికి ట్యాక్స్ అనేది దేనిపైన, ఇన్కమ్ పైన, ఏ ఇన్కమ్ పైన అయినా కూడా మనం లాటరీ గెలుచుకున్నా కూడా, లేదు ఒక పేకాటకు పోయి గెలుచుకున్నా కూడా, వీటన్నింటికి కూడా ట్యాక్స్ అనేది హార్స్ రేస్, ఇవన్నింటికి కూడా ట్యాక్స్ అనేది యాక్ట్ ప్రకారం, సెక్షన్ల ప్రకారము పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత రేపు హౌ టు ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ టాలీ అని పెడతాం. అర్థమైందమ్మా ఇది? అర్థమైంది మేడం. ఓకే, యాడ పోయినారు అందరూ?
నిమిషం అట్లే ఉండండి మా. ఏంది గాయత్రి 2 ఉండాయే, టీ గాయత్రి 2 ఉండాయి కదమ్మా. హలో గాయత్రి, హై